మునులపూడి ఎస్సీ దళిత గ్రామ ప్రజలకు 10 లక్షల రూపాయలు మరియు దేవాలయాన్ని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి శాంక్షన్ చేశారు. పార్టీలు చూడకుండా, కులాలు చూడకుండా, వర్గాలు చూడకుండా కోవూరు నియోజకవర్గంలోని మొత్తం ప్రజల మనసులో చిరస్థాయిగా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నిలిచిపోతారని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. महामहाश्री चक्रनगर साम्राज्य नमस्ते 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 नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण समस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु दयारूपेण समस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु स्मृतिरूपेण समस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण समस्थिता नमस्ते नमस्ते नमो नमः स्वाहा सोना पृथ्वी भवानी नक्षत्र स्वाहा उद्बुद्ध साग्न प्रत्यागृहेण मिष्टबुद्धे सकुस्ते स्वाहा विमानम ఎక్కడ పడినా ఇబ్బందులు ఎదుర్కోవాకండి. 3 సార్లు వేయండి. ఎక్కడ పడినా పర్వాలేదు ఆ ప్రదేశంలో. ఓం హిరణ్యవర్ణ మహనీం ధృసవర్ణజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ధాతవేదో మమాహ వెనక్రండి. వెనకరండి. 95 న్యూస్. ప్రస్తుతం మనం మునులపూడి గ్రామంలో ఉన్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మన మునులపూడి గ్రామంలో ఎస్సీ కాలనీకి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టీటీడీ దేవస్థానం తరపున ధర్మాదాయ శాఖ వారి తరపున ఈరోజు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎస్సీ కాలనీకి రాములవారి గుడి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు మన మునులపూడి గ్రామ సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి గారు, గ్రామ సభ్యులు అందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మునులపూడి గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి, అలాగే మా ఎమ్మెల్యే గారికి మేము చెప్పంగానే మా ఎమ్మటే దాన్ని ఏంటంటే టీడీడీ వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఎప్పుడు ఏది చేయాలన్నా కూడా మా గ్రామానికి చాలా తొందరగా కూడా మీ చెప్పంగానే మాకు ఆ గుడి శాంక్షన్ చేశారు. అలాగే ఆయనకి ఈ గ్రామం తరపు నుంచి, అలాగే మునులపూడు ఈ సర్పంచ్గా నేను పోటీ చేసి ఇక్కడ ఉన్నాను. దానివల్ల కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తే, మాకు ఎప్పుడైనా కూడా పని అవ్వగానే అన్నా మీకు ఇదిగో ఈ గ్రామానికి మేము గుడి చేపించాను, మీరు వాళ్ళందరికీ కూడా చెప్పి నేను తొందరగా పూర్తి చేయాలని మాకు చెప్పారు. అలాగే మేము కూడా ఈ ప్రజలందరికీ ఇక్కడ ఈ గ్రామం నుంచి బాలయ్య కానీ, సేనయ్య కానీ, పెంచులయ్య కానీ వీళ్ళందరితో మాట్లాడి తొందరగా మాకు చేయాలి, మనకు ఒక 2 నెలల లోపల పూర్తి చేయాలని కూడా చెప్పాము. అలాగే మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు అండదండలుగా ఉండి ఏది కావాలన్నా కూడా గ్రామానికి మాకు దగ్గర నుండి పనిచేసి ఇది జయప్రదంగా చేయాలని కోరుకుంటున్నాం. కోవూరు నియోజకవర్గ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి, అట్లాగే టీటీటీ బోర్డు దేవాదాయ శాఖ తరపు నుంచి మా ఎమ్మెల్యే గారు గుడి శాంక్షన్ చేసినారు. వాళ్ళకి మా గ్రామ ప్రజల తరఫున చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అందువల్ల ఎన్నో సంవత్సరాల నుంచి మా ఎస్సీ కాలనీలో గుడి లేదు. ఈరోజు గుడికి శంకుస్థాపన చేసి మేము 10 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది. అందువల్ల మా గ్రామ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేము గుడి కట్టిన తర్వాత ఇంకా మా ఎమ్మెల్యే గారితో మా గ్రామ ప్రజలందరూ పోయి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాం. అలాగే మా మునులపూడి సర్పంచ్ గారి సహకారంతో ఈ గుడి పూర్తిగా నిర్మాణం జరగబోతుందని తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకనగా తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి తరపున నెల్లూరు డిస్టిక్ కోవూరు నియోజకవర్గం మునులపూడి అరుంధతివాడ గ్రామానికి మునులపూడి గ్రామ సర్పంచ్ పత్తి వెంకటరమణారెడ్డి గారికి, గౌరవనీయులైన శ్రీ కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి 25 సంవత్సరాల ఏళ్ళుగా ఇక్కడ దళితులు కూలి చేసుకొని కష్టం చేసుకొని దేవాలయం కట్టుకోలేక కష్టపడుతుంటే దాన్ని మా సర్పంచ్ గారు
ఎన్నో 4 సంవత్సరాల నుంచి ప్రయత్నించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి 10 లక్షలు గ్రామానికి సెలక్షన్ చేసి ఇచ్చినారు. వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గ్రామం కోసం కష్టపడే మా సర్పంచ్ పత్తి వెంకటరామరెడ్డికి ముఖ్యంగా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మా ఊర్లో చాలా సంవత్సరాల క్రితం నుంచి గుడి లేదు. ఈరోజు సర్పంచ్ గారి వల్ల, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల మా ఊరికి గుడి వచ్చింది. పాద సన్నిధౌ శ్రీ మాతా పరమేశ్వరీ దేవాలయ నూతన భూమి పూజాంచ కరిష్యే. అక్కడే నమస్కారం చేసుకున్నందరూ పలకండి. మమ జన్మానుజన్మ త్రిజన్మ సాంఘాతిక సాముదాయక వదవైనాశిక లక్తోభద్ర వేదవశాతు ఇది కాల చక్ర గ్రహ ఉపగ్రహ సింహావలోకన మండూక గమన మర్కట గమనాది గోచారాస్తక ఏ గ్రహ అరిష్ట స్థానేషు సుపతిదాః ఆదిత్యాది నవగ్రహ ఇంద్ర అష్టదిక్పాలక పంచలోక పాలక పూజాంచ కరిష్యే. తదంగత్వేన వాస్తు దోష పరిహారార్థం శ్రీ మహాగణపతి ఆదిత్యాది నవగ్రహ రుద్ర శాంతి హోమాఖ్యం కరిష్యే. తదంగత్వేన మాతా పరమేశ్వరి భూమి పూజాంచ కరిష్యే. అందరూ మనసులో నమస్కారం చేసుకుని అమ్మవారిని ఒకసారి ప్రార్థించుకోండి. ఆధో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీమన్మహాగణాధిపతి పూజాంచ కరిష్యే.